వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది టాటా టియాగో వెహికల్. మన షాప్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరం సంగారెడ్డి నుంచి వచ్చింది వెహికల్. సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట అని ఒకటి వస్తుంది, ఆ ఏరియా నుంచి వచ్చింది. పాత వీడియోస్, డెంటింగ్ పెయింటింగ్ వీడియోస్ చూసి వచ్చారు కస్టమర్. సో ఈ టాటా టియాగో వెహికల్ లో ఏంటంటే మనం కంప్లీట్ ఫుల్ బాడీ డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటుగా ఒకటి విండ్షీల్డ్ గ్లాస్ మనం రిప్లేస్మెంట్ చేస్తున్నాం. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. సో ఇక్కడ ఈ ఏ పిల్లర్ అనేది మనం రిపేర్ చేసినాము. సో పాత దానికి కొత్త దానికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఎలాంటి పిల్లర్ రీప్లేస్మెంట్ కానీ ఎలాంటిది ఏం చేయలేదు. సో డీటెయిల్ గా దీన్నే మనం రిపేర్ అనేది చేసి ప్రిపరేషన్ వర్క్ చేసి రెడీ అనేది చేసేసి మనకి ఫైనల్ అవుట్పుట్ ఇది పిల్లర్ రిపేర్ కి. సో ఈ పర్టికులర్ మేజర్ డ్యామేజ్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలా క్రిటికల్ గా డ్యామేజ్ ఉండేది. సో అందుకే ఇది మనం చూపిస్తున్నాం. సో ఇది డ్యామేజ్ ఉన్న సైడ్, మంచిగా ఉన్న సైడ్. సో ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా మనం పిల్లర్ అనేది రిపేర్ అనేది చేసినాం. సో ఈ టాటా టియాగో వెహికల్ యొక్క డెంటింగ్ పెయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే కంప్లీట్ ఫుల్ బాడీ డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేసినాము అండ్ విండ్షీల్డ్ గ్లాస్ రిప్లేస్మెంట్ చేసినాము. పిల్లర్ మేజర్ గా డ్యామేజ్ ఉందంటే అక్కడ రిపేర్ కి కొంచెం ఇబ్బందిగా ఉంటే సో గ్లాస్ ఆల్రెడీ డ్యామేజ్ ఉండే. సో కస్టమర్ తో అప్రూవల్ తీసుకొని ఆ విండ్షీల్డ్ గ్లాస్ కూడా మనం కొత్త చేసినాము. సో పిల్లర్ కూడా మనకు ఈజీగా రిపేర్ అనేది అయిపోయింది. వెహికల్ వర్క్ క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి కస్టమర్ దగ్గర జెన్యూన్ రివ్యూ అనేది మనం తీసుకుందాం. దీని కలర్ కోటింగ్ కానీ యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ పెయింట్ లాగానే ఉందన్న. ఫినిషింగ్ మేము కూడా ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. అంటే మీరు చెప్పిన దానికి వర్క్ ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది. టైము ఒక 15 days అయిందేమో. ఇంకా మీరు ఇంకా 20 days అని చెప్పి నాకు ముందు చెప్పారు, ఎక్కువ టైం పడుతుంది అని చెప్పారు. టైం ఒక 4-5 days అట్లా ఇట్లా ఉంటుంది అన్నారు. కానీ ఫినిషింగ్ డెంట్లు కానీ ఇక్కడ అయితే ఇది పిల్లర్ మెయిన్ మేజర్ డ్యామేజ్ ఉండేది. ట్రాక్టర్ ట్రైలర్ గుర్తు డ్యామేజ్ ఉండే. ఇంత రికవర్ అవుతుంది అనుకోలే. అసలు ఫినిషింగ్ అసలు గుర్తుపట్టారు అన్న. వేరే వాళ్ళు చూస్తే ఎవరు గుర్తుపట్టారు కూడా దీన్ని. ఇది డ్యామేజ్ అయిన బండి అని అసలు అనుకోరు. బానట్ కూడా ఇక్కడ ఉండే, ఇది మొత్తం క్లోజ్ కాకుండే. మీరు దీన్ని డెంట్ చేసి గ్రైండింగ్ నాకు మీరు ఫిక్స్ పెట్టారు కదా, దాంట్లో క్లియర్గా కనిపించింది ఇది. లేకపోతే అసలు ఇంత గ్యాప్ ఉంటుండే. ఎప్పుడు పెట్టినా భయం అవుతుండే, గాలికి ఎప్పుడైనా లేస్తుందేమో, ఏమైనా స్పీడ్ ఉంటే 100 ఎబో పోతే భయం అవుతుండే. ఇంత ఫినిషింగ్ వస్తుంది అనుకోలేదు చూడు. మొత్తం అది అసలు కొత్త బానట్ ఫిక్స్ చేసినట్లే ఉంది. అసలు ఇది ఈ చిన్న చేంజ్ చేసుకుంటే షోరూమ్ బండి లాగా ఉంది. ఈ ఫినిషింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నా నేను. అంటే మీరు చెప్పిన దానికి వర్క్ చాలా డిఫరెన్స్ ఉన్నది.
చాలా బాగుంది. వర్క్ అయితే నచ్చింది మాకు. రెగ్యులర్గా మీ గ్యారేజ్కి ఇస్తాం బండ్లు. మా దగ్గర ఒక 5-6 వెహికల్స్ ఉన్నాయి, రెగ్యులర్గా ఉంటాయి. సో ఇలాంటి మరిన్ని బాడీ రిపేర్స్ కోసం విజిట్ స్పానర్ ఆటోమోటివ్. మా వర్క్ షాప్ కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. ఇలాంటి రిపేర్స్ కైనా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ చేసి విజిట్ అవ్వచ్చు. మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.